మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాకినాడలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రతి పోలింగ్ బూత్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వయసుతో తారతమ్యం లేకుండా 90 ఏళ్ల వయసులో కూడా స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. అమ్మ, మీరు ఓటు వేశారా? వేసానండి. మీ వయసు ఎంతమ్మా? 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఓటు వేసుకున్నారు? గుర్తులేదండి. ప్రతిసారి మీరు పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేస్తారా? వేస్తున్నానండి. ఓకే, మానలేదండి. ఓకే. ఈరోజు పోలింగ్ డే అవడం వల్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో గంగరాజు నగర్లో నాకు ఓటు ఉంటుంది. ఈ ఓటు వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును వినియోగించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక సామాన్యుడి దాకా ఇచ్చే ఒక ఆయుధం ఓటు అనే ఆయుధం. ఈ ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అలాగే ఈ ఓటును వేసేటప్పుడు కూడా పూర్తిగా అవగాహన చేసుకుని ఎలాంటి వ్యక్తులకైతే ఓటేస్తే మన తరం, మన రాబోయే తరం బాగుంటుందో కూడా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి.